ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని ప్రముఖ యోగా గురువులు జ్యోతుల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో యోగా భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా బంధువులు, యోగా సాధకులు, ఆరోగ్య ప్రదాతతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నూకరాజు అధ్యక్షత వహించగా యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పైని సూర్యనారాయణ, శ్రీహరి, జె అప్పారావు, జె ప్రసాద్, కోసిరెడ్డి రాజా, భాస్కర రామారావు, హుషేన్ సా, సూర్య కదూరీలు అతిథులుగా పాల్గొని జ్యోతుల నాగేశ్వరరావు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జ్యోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా భారత్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ రంగా సూర్యకుమారి, విజయలక్ష్మి, శైలజ సరీన్, పలువురు నగర ప్రముఖులు, మహిళలు, యోగా భారత్ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఈ యోగా కార్యక్రమంలో యాల సత్యనారాయణ మా కో సూపరింటెండెంట్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ యోగాలో జాయిన్ అవ్వడం జరిగింది గురుగారి పర్మిషన్ తోటి. ఈ యోగాలో జాయిన్ తర్వాత దీని యొక్క జాయిన్ అవ్వకముందు ఏమి ఎలాగ జీవించాం అన్నది మనకు తెలియదు. ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత అసలు మన జీవితం ఏంటి, ఎన్నాళ్ళు ఎందుకు లేట్ చేసాం, ఎంత అమృతులేమైన ఇలాంటి ప్లాట్ఫారానికి ఎందుకు లేట్గా జాయిన్ అయ్యాం అనే బాధపడ్డాం. మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు ఎర్లీగా లేవటం అంటే చాలా బద్ధకం వేసేది. 5 లేవటం ఏంటి, మనం 6-7 గంటలకి వేసుకోలేం అనిపించేది. అలా 2-3 రోజులు చేసిన తర్వాత అలవాటైంది. అక్కడి నుంచి దీని రిజల్ట్ ఏంటన్నది మాకు డే బై అర్థమైందండి. దీంట్లో పొందే అనుభూతి ఏంటంటే మొట్టమొదటి శ్రమ అనిపించిన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలా కూడా మంచి రిలీఫ్ పొందే ప్లాట్ఫామ్ ఇలాంటిది ఎందుకు లేట్గా జాయిన్ అవ్వమని మాత్రం బాధపడడం జరిగింది. మన గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన ఔన్నత్యం గురించి మనకు మాటలు సరిపోవండి. ఎందుకంటే ఆయన ఒక సద్గురు స్థానంలో ఉండి ఒక వేదికను ఏర్పాటు చేసి ఓంకారం, అదే ముక్తికి సోపానమైన ఓంకారం అనే ఒక ఓంకారంతో మన దినచర్యను ప్రారంభింపచేస్తూ ఆరోగ్యంతో పాటు జీవన్ముక్తిని, అదే జీవితానికి జీవిత పరమార్థమైన జీవిత పరమార్థాన్ని కూడా బోధిస్తూ మన ఆరోగ్యం కోసం, ఇంకా మన యొక్క మానసిక పరిస్థితి గురించి ఆయన ఎన్నో రకాలుగా ఆసనాలు అయితేనేమి, తర్వాత ప్రాణాయామాలు, తర్వాత చక్రాసు, రకరకాలుగా ఎన్నో విషయాలు మనకి బోధిస్తూ చాలా మనకి సేవ చేస్తున్నారు. అంటే మన యోగ బంధువులందరూ ఆయనకి నిజంగా ఆజన్మాంతం రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉపయోగాలతో పాటు యోగ చికిత్సా విధానం అంటే మన పరుకుల జీవితంలో బీపీ, షుగర్, ఆస్తమా, అధిక బరువు, ఊబకాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఈ సమస్యలకి ప్రధాన కారణం ఏమిటి అంటే స్ట్రెస్. మనకు అల్లోపతి విధానంలో శరీరానికి మాత్రం వైద్యం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేది తగ్గట్లేదు. కేవలం స్ట్రెస్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసే ఏకైక మార్గం యోగా. ఆ యోగ మార్గాన్ని ప్రాణాయామాల ద్వారా, యోగాసనాల ద్వారా, యోగ ముద్రల ద్వారా, ధ్యానము ద్వారా ఆ యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందాలి అనే అంశాన్ని మనం తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ జిల్లా నుంచి చాలామంది సభ్యులు ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆహార నియమాలు అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలియజేసేది ప్రతిరోజు యోగా చేస్తే అనారోగ్యానికి ఉండదు జాగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి అనే నినాదం